అలేఖ్య ఆనంది దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. అక్క అక్క వీళ్ళు నన్ను మతిలేందాన్ని అంటున్నారు అక్క, ప్లీజ్ అక్క నువ్వే ఎలాగైనా నన్ను కాపాడక్క, వీళ్ళు నన్ను అలా అంటుంటే ఏదో నాకు చాలా బాధగా ఉందక్క, నన్ను మతిలేందాన్ని అంటూ నన్ను తీసుకుని వచ్చేసారక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అరే ఏంది ఇదంతా, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోతమ్మని చూసి జ్యోతమ్మ ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే జ్యోతి అయితే ఆనంది చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి, ఆనంది నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రా అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసి దివ్య అయితే ఎలాగైనా సరే వీళ్ళ నుండి నేను తప్పించుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఇక జ్యోతి అయితే ఆనందిని పక్కకు తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అలేఖ్య ఇలా అనుకుంటూ ఉంటుంది, వీళ్ళు నన్ను ఇక్కడే ఉంచేయాలనుకుంటున్నారు, ఏదో ఒకటి చేసి నేను అక్కతోనే వెళ్ళిపోవాలి, వీళ్ళకి ఇక్కడ నేను ఉండకుండా చేస్తాను చూడు అని చెప్పి తనైతే వెంటనే అయితే కింద పడిపోతుంది. ఇక ఆ జ్యోతి అయితే ఆనందితో ఇలా చెబుతూ ఉండగా ఇంతలో అలేఖ్య కింద పడిపోయి ఫిట్స్ వచ్చిన దానిలా నటిస్తూ ఉంటుంది. తను అలా నటిస్తూ కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి బిడ్డ ఏమైంది అంటూ తననైతే లేపుతూ ఉంటారు. ఇక అది చూసి ఆనంది జ్యోతి కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక వాళ్ళు కూడా పరిగెట్టుకుంటూ వచ్చి ఏమైంది దివ్య లే దివ్య అంటూ ఆనంది దివ్యని లేపుతూ ఉంటుంది. ఇక దివ్య అక్కడ మూర్ఛ వచ్చిన దానిలా గిలగిల కొట్టుకుంటూ పడిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న ఆ జ్యోతి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే దివ్య ఏమైంది దివ్య లే అంటూ తనని లేపుతూ ఉంటుంది. అయినా సరే తనైతే ఫిట్స్ వచ్చిన దానిలా గిలా కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దివ్యకి ఏమైందో ఏంటో అని చెప్పి ఆనంది కంగారు పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.